guys, welcome to AMU. Now we are going to discuss about postpone movies. After Corona, చాలా అంటే చాలా మూవీస్ డేట్ ఫిక్స్ చేస్తారు. మూవీ డేట్ ఫిక్స్ అయిపోయిన దానికంటే ఆ డేట్ కి ఆ మూవీ వస్తుందా రాదని చెప్పేసి చాలా డౌట్స్ వస్తుంటాయి మనకు. ఇప్పుడు మనం మాట్లాడబోయేది 2 డేట్స్ లో ఆల్రెడీ లాక్ చేసిన మూవీస్ ప్రజెంట్ పోస్ట్ పోన్ అయ్యి ఆ ప్లేస్ కి మరో మూవీస్ రావడం అండ్ ఆ డేట్స్ కున్న స్పెషాలిటీ ఏంటి, ఆ మూవీస్ ఎలా వదిలేసుకున్నాయి అనేది మాట్లాడదాం. ఇప్పుడు మన దగ్గరలో ఉన్నది ఆగస్ట్ కాబట్టి మనం పుష్ప ది రూల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ మూవీ వచ్చేసి ఆగస్ట్ 15 కి రిలీజ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యారు. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ కూడా చేశారు. టీజర్ రిలీజ్ చేశారు, 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. సో ఇంకా 2 months టైం ఉంది కాబట్టి పక్క రిలీజ్ అయిపోతుందని చెప్పేసి నేను ఫిక్స్ అయినా. బట్ లాస్ట్ నైట్ మూవీ పోస్ట్ పోన్ December 6 అని చెప్పేసి పోస్ట్ వదిలేరు. అండ్ రీజన్స్ వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సంథింగ్ షూట్ అది ఇది అని చెప్పేసి కొంచెం మ్యాటర్ రాశారు. ఇది విన్నాక నాకు చాలా అంటే చాలా ఫీల్ అయ్యా. ఆ డేట్ రోజు రిలీజ్ అయిన ఉంటే ఒక రేంజ్ లో ఉంటుండే మూవీ మాత్రం. ఎందుకంటే ఆ డేట్ కున్న కెపాసిటీ అలాంటిది. ఆగస్ట్ 15, 16 లైన్ గా 5 days హాలిడేస్ ఉన్నాయి. అండ్ దీనికంటే ముందే పుష్ప పోస్ట్ పోన్ అని చెప్పేసి టాక్ వచ్చింది. అండ్ ఆ టాక్ మీద నేను బేస్ చేసుకుంటూ డబల్ స్మార్ట్ శంకర్ ఆగస్ట్ 15 కి వస్తుందని చెప్పేసి పోస్ట్ వదిలేరు. సో వీళ్ళు పోస్ట్ వదిలేరు కానీ వీళ్ళు అఫీషియల్ గా ఏం వదలలేదు. ఆగస్ట్ 15 కి వస్తుందా రాదని కన్ఫ్యూజన్ లో వీళ్ళు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. అండ్ ఆ పోస్ట్ లో కూడా ఆగస్ట్ 15 కి వస్తుందని చెప్పేసి పెట్టారు. అది కూడా 1 day బిఫోరే ఉంది. అది సడన్ గా చూస్తే December 6 కి పోస్ట్ పోన్ అని చెప్పేసి వేసేసారు. సో దీనికి రీజన్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ ఆ రిలీజ్ డేట్ కి వచ్చి ఉంటే బాగుంది అనిపించింది నాకైతే. సో మీలో ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ డబుల్ స్మార్ట్ గురించి మాట్లాడాలంటే ఆ మూవీ గురించి నాకు పెద్ద హోప్స్ లేవు. అండ్ ఆ టీజర్ చూస్తుంటే నాకు సేమ్ స్మార్ట్ శంకర్ లెక్కనే అనిపించింది. అండ్ ఆ సినిమాని రీమేక్ చేస్తారు అని చెప్పేసి ఒక డౌట్ వచ్చింది ఫస్ట్. సరే చూద్దాం ఎలా ఉంటుందో ఆఫ్టర్ రిలీజ్. సో మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం మాట్లాడబోయే మూవీలో ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది భయ్య. పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ అనిపించింది నాకైతే. సో మనం మాట్లాడాక మీరే చెప్పండి అది పాజిటివ్ నెగిటివ్. September 27th ఈ డేట్ కున్న వాల్యూ అయితే అంత ఇంత కాదు. ఆల్మోస్ట్ 2 weeks వరకు చాలా అంటే చాలా హాలిడేస్ ఉన్నాయి. అండ్ ఆ రోజు వచ్చే మూవీ వచ్చేసి ఓజీ మూవీ. అండ్ ఆ ఓజీ మూవీ వస్తుందో రాదో అనేది కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా రిలీజ్ డేట్ కూడా ఇవ్వలేదు ప్రస్తుతానికి అయితే. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక పోస్టర్ వదిలారు అండ్ ఆ పోస్టర్ లో రిలీజ్ డేట్ లేదు. సో దీంతో మనకు కన్ఫర్మ్ మూవీ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి. అండ్ ఈ పోస్టర్ రిలీజ్ కంటే ముందే లక్కీ భాస్కర్ అనే మూవీ September 27th వస్తుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో ఒక ఈవెంట్ లో మన నాగవంశీ గారిని ఒక రిపోర్టర్ అడిగారు, ఓజీ వస్తే మనం ఎందుకు వస్తామండి? కళ్యాణ్ గారి సినిమా మా సినిమా కింద లెక్క కదా, ఓజీ వస్తే మేము ఎందుకు వస్తాం? సో అప్పుడు లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్ అవుతుంది, ఓజీ మూవీ పోస్ట్ పోన్ అని చెప్పేసి మనకు కన్ఫర్మ్. బట్ సడన్ గా ఇంకో ట్విస్ట్ ఏంటంటే October 10 రిలీజ్ కావాల్సిన దేవర మూవీ September 27 కి ప్రీపోన్ అయింది. సో ఇది విన్నాక నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకో దిక్కు చాలా అంటే చాలా సాడ్ గా ఫీల్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే September 27 ఓజీ మూవీ వచ్చేసి 2 weeks వరకు ఓజీ మైనాలో ఉండి దాని తర్వాత దేవర మూవీ చూసినా మనకు పెద్ద ఫరక్ ఏం పడదు. బట్ ఓజీ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం, దేవర మూవీ ప్రీపోన్ అవ్వడం, వీటి వల్ల ఒక హ్యాపీనెస్ ఒక సాడ్నెస్ వచ్చింది. అండ్ హ్యాపీనెస్ కంటే సాడ్నెస్ ఎక్కువ అనిపించింది. బికాస్ ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వలేదు అండ్ అదే డేట్ కి వచ్చిన పెద్ద ఫరక్ ఏం పడదు. బట్ 2 weeks బిఫోర్ రావడం, ఓజీ పోస్ట్ పోన్ అవడమే కొంచెం బాధ వేస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఓకే, ఇంకా క్లారిటీ రాలేదు. మనకు 99% అయితే కన్ఫర్మ్ ఉంది. బట్ ఆ 1% కూడా 100% అయితే వీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఓజీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. రేపో మాపో అప్డేట్ కూడా వస్తుంది అని చెప్పేసి మన పోస్ట్ వచ్చింది. సో దేవర మూవీ వచ్చేసి September 27 రిలీజ్ అవుతుంది. సో దీంతో లక్కీ భాస్కర్ అనే మూవీ రిలీజ్ కాదు, పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే లక్కీ భాస్కర్ మూవీ ప్రొడక్షన్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్ అండ్ దేవర మూవీ తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వచ్చేసి సితారా ఎంటర్టైన్మెంట్స్. సో దీంతో సితార్ ఎంటర్టైన్మెంట్స్ దేవర మూవీకి సపోర్ట్ చేస్తుంది ఫస్ట్, తర్వాత లక్కీ భాస్కర్. అండ్ లక్కీ భాస్కర్ పోస్ట్ పోన్ అయిందా అంటే ఖచ్చితంగా అయింది. అండ్ దానికి సంబంధించి మన క్లారిటీ కూడా వచ్చేసింది. అండ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. అండ్ ఆ ప్రోమోలో రిలీజ్ డేట్ వేయలేదు. సో లక్కీ భాస్కర్ మూవీ కూడా పోస్ట్ పోన్ అయిపోయింది. సో ఈ 2 dates లో చాలా అంటే చాలా పెద్ద మూవీస్ పోస్ట్ పోన్ అయిపోయాయి. బట్ ఓజీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి నాకు క్లారిటీ లేదు. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది రేపు మాపు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఇదండి ఈ పోస్ట్ పోన్ లో మీకు ఏ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం బాగా అనిపించింది. అండ్ నా వరకు అయితే పోస్ట్ పోన్ అవ్వడం కూడా కొంచెం మంచిదే. ఎందుకంటే కొంచెం టైం దొరుకుతుంది ప్రమోషన్స్ కి. అండ్ ప్రమోషన్స్ వచ్చేసి మాత్రం చాలా గట్టిగా ఉంటే అదే చాలు మాకు. కల్కి మూవీ లేకుంటే మాత్రం మూవీ మీద హూప్స్ వదిలేసుకోవాల్సింది మనం. చాలా అంటే చాలా దారుణంగా చేస్తారు ప్రమోషన్స్ అయితే. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ మూవీ పాన్ ఇండియానా, పాన్ వరల్డా, లేకపోతే నార్మల్ కమర్షియల్ ఫిలిం అని. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు మనం కల్కి మూవీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కావాలంటే మన ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. సో ఇదండి పోస్ట్ పోన్ మీద నా రియాక్షన్.